పురుషులకు అవసరమైన సంతానోత్పత్తి పరీక్షలు ఏమిటో తెలుసా? దంపతుల్లో గర్భధారణ ఆలస్యమవుతున్నప్పుడు కారణం స్త్రీలలో మాత్రమే కాదు, పురుషులలో కూడా ఉండొచ్చు. అందుకే పురుషుల ఫెర్టిలిటీ టెస్టులు చేయించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానమైన పరీక్షలు. 1. సీమెన్ అనాలిసిస్. సేమెన్ అనాలిసిస్ ఇది అత్యంత ప్రాథమిక పరీక్ష. ఇందులో వీర్యం పరిమాణం, స్పెర్మ్ల సంఖ్య, కదలిక, మోటిలిటీ, ఆకారం, మార్ఫాలజీ వంటి వివరాలు పరీక్షిస్తారు. 2. హార్మోన్ టెస్టులు. టెస్టోస్టిరోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రోలాక్టిన్ లాంటి హార్మోన్ల స్థాయిలను చూసి వీర్య ఉత్పత్తి సక్రమంగా జరుగుతుందో లేదో అంచనా వేస్తారు. 3. అల్ట్రాసౌండ్ స్కాన్. వృషణాలు, టెస్టీస్, ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్ వంటి అవయవాలలో బ్లాకేజీలు లేదా వేరికోసెల్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. 4. జెనెటిక్ టెస్టులు. జెనెటిక్ టెస్ట్ స్పెర్మ్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా లేకపోయినప్పుడు జన్యులోపాలు ఉన్నాయా అని చెక్ చేస్తారు. 5. ఎస్టీఐ ఇన్ఫెక్షన్ టెస్టులు. సంతానోత్పత్తిపై ప్రభావం చూపించే ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అని పరిశీలించేందుకు. ఈ పరీక్షల ద్వారా సమస్య ఏదో స్పష్టంగా తెలిసి సరైన చికిత్సతో ఫెర్టిలిటీ తిరిగి సాధ్యమవుతుంది. ముఖ్యంగా సిగ్గు లేదా భయం లేకుండా వైద్యుడిని సంప్రదించడం మొదటి అడుగు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.